ఎర్రగడ్డకి వెళ్తావు. అమెరికా అనగానే ప్రశాంతంగా బతుకుతాడులే అని పండగ చేసుకున్నాను. మళ్ళీ మునగ చెట్టు ఎక్కావు. మీరేనా చెప్పండి. ఐఏఎస్ ఇంటర్వ్యూలో ముగ్గురులో ఒక్కరే సెలెక్ట్ అవుతారంట కదండి. ఒకవేళ ఫెయిల్ అవ్వచ్చేమో. ఇప్పుడే ఎందుకంత కంగారు? పిచ్చి మా లోకం. మెయిన్స్ ఎగ్జామ్ లో 500కి ఒక్కడే పాస్ అవుతాడు. అరాకొర ఇంట్రెస్ట్ తో అదే పాస్ అయ్యాడు. ఇంటర్వ్యూ ఒక లెక్క ఆడికి. రేయ్, ఈ డెసిషన్ గురించి రేపు నువ్వే బాధపడతావు. దిగరా నాన్నా. కనీసం బాధపడే వరకైనా ట్రై చేయనివ్వండి మిస్టర్ దశరథ్. 25 వచ్చాయి. నా బతుకు నన్ను బతకనివ్వండి. రేయ్, 5 ఏళ్ల వయసు నుంచి అదే చేస్తున్నావు కదరా. ఫ్లైట్ మిస్ అవుతావు. దిగరా. నాన్న ఆపుతావా? వాడి ఈ డాబా నుంచి ఫ్లైట్లో వెళ్ళినా ఆ ఫ్లైట్ అందుకోలేడు. అనవసరంగా అరిచి ఆయాసపడకు. పదరా. లుక్ మిస్టర్ దశరథ్, ఈ ప్రపంచంలో అందరికన్నా నా గురించి ఎక్కువగా తెలిసిన మనిషి మీరు. టైంకి టికెట్ క్యాన్సిల్ చేస్తుంటే ₹1,00,000 మిగిలేదు. అది మాత్రం నా అకౌంట్లో వేయకండే. అమెరికా వెళ్ళట్లేదంటే ఇంట్లో అడుగు పెట్టుకో. అలా గంటిస్తారేంటండి? ఆడిష్టానికి పెరిగాడు, ఇప్పుడు ఇష్టానికే బతుకుతాడంట. చుట్టూ మనం ఎందుకు? ఏరా, నీ పెంట్ హౌస్ రెంట్కి ఇస్తావా? అక్కడ మా నాన్న నసుండదు కాబట్టి ఒక 5,000 ఎక్స్ట్రా ఇస్తా. ఏడిసావులే, తగలడు ఇంకా. ఆ బ్యాగ్ తీసుకో. అప్పుడు ముఫాసా క్లిఫ్ మీద నించుని సింబాని తిరిగి చూడకుండా పారిపోమన్నాడంట. ముఫాసా కూడా పారిపోవచ్చు కదా. సింబాని కాపాడడానికి ఎనిమీస్తో ఫైట్ చేయాలి కదా. డాడీని చూసి 23 days అయిందా ఆంటీ? ఫోన్ కూడా చేయలేదు. డాడీ వెళ్ళిన చోట సిగ్నల్ ఉండదు కదా, అందుకే కాల్ చేయలేదు. నువ్వు డాడీని ఎంత మిస్ అవుతున్నావో డాడీ కూడా నేను అంతే మిస్ అవుతుంటారు. ఇది చూడు, నువ్వు బుద్ధిగా స్కూల్కి వెళ్ళావనుకో డాడీ వచ్చేస్తారు. మైరా హాయ్, ఎనీ న్యూస్? నో, పోలీసులు ఏమంటున్నారు? యాజ్ యూజువల్ వెతుకుతున్నావు అంటున్నారు. ఓ గాడ్. హాస్పిటల్ నుంచి ఏవైనా క్లూస్ దొరికాయా? నథింగ్. యా, ఐ లెట్ యు నో ఇఫ్ ఐ ఫైండ్ ఎనీథింగ్. హే మైరా, మైరా, యా, మీ అన్నీ మిస్సింగ్కి దీనికి కనెక్షన్ ఉందో లేదో తెలియదు కానీ తను మిస్ అయిన రోజున గుణ అనే ఒక రౌడీ వరుణ్ని కన్సల్టేషన్కి విజిట్ చేశాడని నర్స్ చెప్పింది. ఇది ప్రజాస్వామ్యమా? గత వారం జరిగిన ఎన్నికల్లో బూత్ ఓపెన్ అయిన గంటలోనే తన ఓటు రెగ్గైన యువకుడు విసిరిన ప్రశ్న ఇది. పొగరా మూర్ఖత్వమా? ఒక్క ఓటు తప్పినందుకు మొత్తం వ్యవస్థనే తిట్టడం ఆ యువకుని మూర్ఖత్వం. వ్యవస్థ గురించి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేని ఇలాంటి మూర్ఖులు దేశం వదిలి పారిపోవటమే దేశానికి మంచిది. వ్యవస్థ మీద మండిపడ్డ ప్రతోడిని యాంటీ నేషనల్ అని చెప్పి దేశం నుంచి తరిమేయడానికి దేశమేమి ఒక డప్పు సొత్తు కాదని ఆ యువకుని వాదన. అలా మండిపడితే తగలబడిపోయేది మనమేనని ఆ తండ్రి ఆవేదన. అరే, అసలు ఎక్కడుందిరా ఈ న్యూస్ అంతా? అచ్చవకుండా ఆగిపోయిన న్యూస్లే. అబద్ధం చెప్పు, నిజం చెప్పు, నిజం చెప్పరా. నువ్వు ఎవరితో గొడవ పెట్టుకున్నావు కదా? ఏయ్, అక్క ఆగు. చెప్పరా. రేయ్, ఏమీ లేకుండానే ప్రిన్సిపల్ పేరెంట్స్ రమ్మంటాడా? అక్క. ఏం చేసావు చెప్పరా. అబద్ధం ఆగు. చెప్పు, నిజం చెప్పు. కొట్టును బాధలు బాధతావు ఏంటి? కొంచెం కూడా సెన్స్ లేకుండా. ఏమైంది వాళ్ళని అడుగు. ఆ ముక్కు క్రికెట్ ఆడుతుంటే పగిలింది కాదు, స్కూల్లో ఎవరితోనో గొడవ పడ్డాడట. ఇప్పుడు పేరెంట్స్ వస్తేనే గానీ స్కూల్లో అలౌ చేయరని చెప్పి ఆ బస్సు ఎక్కించుకోకుండా వెళ్ళిపోయాడు. అయితే చంపేస్తావా? టెర్రరిస్టులు ఎక్కడో లేరు, అమ్మా నాన్నల రూపంలో ఇంట్లోనే ఉంటారు. ఆ ఏదో కోచింగ్ వల్లే ఆడట తయారయ్యాడు. నువ్వు వెళ్ళు, నేను తీసుకెళ్తాలే. ఏదో ఒకటి చేసుకోండి మీ మామూలు. ఎక్స్క్యూజ్ మీ సార్. Yes, come in. ఎస్ సార్. మీ అబ్బాయా? మీ పిల్లలా? వాళ్ళ అత్తయ్యని. వాడి మావయ్యనే. చెప్పండి, వాట్స్ ద ప్రాబ్లం?
లవ్ యూ. ఇఫ్ యూ లవ్ మీ సర్కిల్ ఎస్. ఇఫ్ యూ డోంట్ సర్కిల్ నో. హలో, అది నేను మీకు ఇచ్చిన లవ్ లెటర్ కాదు. మీ వాడు మా అమ్మాయికి ఇచ్చిన లవ్ లెటర్. చెప్పండి, ఏం చేద్దామంటారు? ఏం చేద్దాం అంటారేంటండి? వాడి చెంప పగలగొట్టక చంపాలు పగలగొడితే వాడి ఫీలింగ్స్ చచ్చిపోతాయా? షావనిస్టిక్. ఎక్స్క్యూజ్ మీ, మీ యాక్షన్ చూస్తే అమెరికాలో పెరిగినట్టున్నారు. ఇది సర్కిల్ చేసింది ఎవరు? ఓహో, అది చూసి వాడు వీడి ముక్కు పగలు కొట్టాడు, వీడేమో వాడి ముక్కు పగలు కొట్టాడు, అంతేనా? పీట్ని కొట్టింది నేను కాదు. వాట్ ఇస్ షేమ్. ఇందులో షేమ్ ఫీల్ కావడానికి ఏం లేదండి. వాళ్ళ మైండ్లో ఉన్న లవ్ వేరు, మీ మైండ్లో ఉన్న లవ్ వేరు. వాళ్ళ దృష్టిలో లవ్ అంటే ఇష్టం. పిల్లలు పెరిగే కొద్దీ ఒక్కో వయసులో ఒక్కో రిలేషన్షిప్ గురించి నేర్చుకుంటారు. అవి మనం ఎంత ప్యూర్గా చూస్తే వాళ్ళు అంతే ప్యూర్గా చూస్తారు. రే ఆర్య, ఆంటీకి సారీ చెప్పి ఇంకెప్పుడు ప్రియాతో మాట్లాడని ప్రామిస్ చేయి. ఐఎమ్ నో సారీ. వెయిట్, పీట్, ఆర్యాని కొట్టినందుకు నువ్వే తనకి సారీ చెప్పు. ఏమండి, మీరు సారి చెప్పడం ఏంటండి? ఇలాంటి వెధవల్ని తాట తీసి ఒంటి కాలం మీద స్కూల్ మధ్యలో రోజంతా నిలబెట్టాలి. లేకపోతే రేపొద్దున అబ్బాయి లెటర్ రాసుకుంటూ అమ్మాయిలు తిరుగుతారు మా స్కూల్లో. మీరు అలా పనిష్ చేసి పబ్లిసైజ్ చేస్తేనే వాళ్ళు అలా చేస్తారు. లవ్ అనే మాటకి అర్థం కూడా తెలియదు సార్ వాళ్ళకి. వాళ్ళని అలా వదిలేండి సార్. నో నో నో, ఐ వోంట్ యాక్సెప్ట్ దిస్ సెటిల్మెంట్. రైట్ నౌ ఐ యామ్ సస్పెండింగ్ దిస్ బాయ్ విత్ No, ఇమీడియట్. it's okay, sir. I'm withdrawing my complaint. Priya, Pete, come, let's go. Okay. సార్, మీ ఇంట్లో ఫ్రస్ట్రేషన్స్ అన్నీ స్కూల్కి మోసుకురావద్దు. థ్యాంక్ యూ సార్. పదరా. ఎక్స్క్యూజ్ మీ, మై నేమ్ ఇస్ అభి. Hi, Myra. ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ వి స్పెండ్ సమ్ టైమ్ టుగెదర్? Excuse me? అదేనండి, మీరు మా వాడితోటి నేను మీ పిల్లలతోటి టైం స్పెండ్ చేయొచ్చా అని. Oh. Sure. ఓకే ప్లీజ్. What do you want to talk? ఎరా, నీకు తెలుగు రాదా? వచ్చు, కానీ వాడికి ఇష్టం లేదు. అమ్మ నా బంగారం, నీకెవరు నేర్పించారు ఇంత తెలుగు? మా నాన్న. ఓ సరే, మీ ఆంటీ ఏం చదువుతుంది? ఎన్ని రోజులు ఉంటుంది ఇక్కడ? మైరా అంటే ట్రినిటీ కాలేజ్ లో మ్యూజిక్ స్టూడెంట్. డాడీ రీసెర్చ్ ట్రిప్ నుంచి తిరిగి వచ్చేంత వరకు ఇక్కడే ఉంటుంది. తర్వాత అమెరికా వెళ్ళిపోతాం. ఓ వలస పక్ష. సరే, నాకు ఈ చిన్న పజిల్ సాల్వ్ చేస్తావా? నువ్వు తెల్ల, వీడేమో తెల్లదేశి, మీ ఆంటీ ఏమో దేశీ. ఇంత చిన్న ఫ్యామిలీలో ఇన్ని యాక్సిడెంట్స్ ఎలా జరిగారా బంగారం? సిలీ, ఇట్స్ సో సింపుల్. మా నాన్నమ్మ ఇండియన్, మా తాతయ్య అమెరికన్. డాడీ తాతయ్యలా తెల్లగా పుట్టాడు, అత్తేమో నానమ్మలా ఇండియన్ లా పుట్టింది. నేనైతే నా డాడీలా తెల్లగా పుట్టాను. వీడేమో మా మమ్మీలా ఇండియన్ లా పుట్టాడు. ఓహో, That's all. సో సింపుల్. But my mommy is dead though. అమ్మ నా బంగారం, ఐఎమ్ సో సారీ రా. Hi. Your nephew is a smart boy. దే ఆర్ సచ్ వెల్ మేనర్డ్ కిడ్స్. Thank you. ఐఎమ్ సో సారీ అబౌట్ దేర్ మదర్. Thanks for your concern. ఐ హర్డ్ యువర్ మ్యూజిక్ స్టూడెంట్. మీరు లోకల్ మ్యూజిక్ గురించి స్టడీ చేయాలన్నా లేదా తెల్లేరు చుట్టూ తిరగాలన్నా నాకు చెప్పండి. ఐల్ టేక్ యూ అరౌండ్. Sure, of course. We'll catch up. This is my fiance's call. I need to take this. I'll see you around. Come. Hi. Yeah, I'm good. How are you? ఏరా, ఆంటీ నా గురించి ఏం అడగలేదు కదా? నువ్వేం చేస్తుంటావని అడిగింది. ఏం చెప్పావు? ఐఐటీలో చదివి ఎంఐటీలో సీట్ తెచ్చుకుని ఏలూరులో బేవాస్ గా తిరుగుతున్నాడని చెప్పా.
పార్టీ నుంచి విడిపోయి ఆంధ్ర ప్రజా పార్టీని స్థాపించి మొదటి ఎన్నికల్లోనే ఘన విజయం సాధించిన శ్రీమతి విశాఖవాణికి దేశం నలుమూలల నుంచి ప్రాంతీయ పార్టీలు అభినందనలు తెలియజేశాయి. తెల్లేట్లో దోచుకున్న డబ్బుతో కార్యకర్తల్ని ఓటర్లని కొనిగెలిచిందండి విశాఖవాణి. ఈవీఎంలు రిగ్గింగ్ చేశారు. ఇదిలా ఉండగా కేంద్రంలో స్వల్ప మెజారిటీతో గెలుపొందిన ఇండియన్ డెమోక్రటిక్ పార్టీకి తాము మద్దతిచ్చేది లేదని స్పష్టం చేశారు శ్రీమతి విశాఖవాణి. శ్రీమతి విశాఖవాణి కుమారుడు కైకలూరు ఎమ్మెల్యే విష్ణువర్ధన్ గారిని గవర్నర్ రమాకాంత్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. పూర్తి విశ్వాసంతో వాట్ ఆర్ ద 4 డిఫైనింగ్ పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ? ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కు ప్రజలది. మెజారిటీ రూల్స్. ఎన్నుకోబడ్డ ప్రభుత్వం జాతి మత కుల విభేదాలు లేకుండా ప్రజలందరినీ సమానంగా పాలించాలి. మార్కెట్ సపోర్ట్ కదా నువ్వు కొడక. ఈ రోజు నుంచి స్కూల్లో కాలేజీలో నడిపిస్తావు చూస్తా. చట్ట న్యాయ వ్యవస్థలు ఒత్తిడికి లొంగకుండా స్వతంత్రంగా పనిచేయాలి. కొత్త ప్రభుత్వం రాకతో రాష్ట్రంలో 9 మంది కలెక్టర్లు, 6 ఎస్పీలు, 2 హైకోర్టు జడ్జిలు బదిలీ చేయబడ్డారు. చేయాల్సిన మర్డర్లు, కరప్షన్లు ఫస్ట్ 3 ఏళ్లలో ప్లాన్ చేసుకో. చివరి 2 ఏళ్ళు ఓట్లు తెచ్చిపెట్టే పథకాల గురించి ఆలోచించవచ్చు. ఓటర్ చిన్న పిల్లోడు లాంటివాడు. సాయంత్రం వరకు బాది చివర్లో బిస్కెట్ ముక్క పడేస్తే ఎగిరి ముద్దెడతాడు. మాజీ ముఖ్యమంత్రి ఇష్యూ చేసిన కాంట్రాక్ట్స్ అన్ని అవినీతిమయం. సో ఆ కాంట్రాక్ట్స్ అన్ని రద్దు చేసి రివర్స్ టెండర్స్ జారీ చేస్తున్నాం. మేడం, ఇప్పటికే 30% ఇన్వెస్ట్ చేశాం. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే కంపెనీలు మూసుకోవాల్సి వస్తుంది మేడం. ఇలా చేస్తే కొత్త కంపెనీలు కూడా ఇన్వెస్ట్ చేయడానికి ధైర్యం చేయవు. లక్షల మంది ఉద్యోగాలు పోతాయి. ఎకానమీ కూడా దెబ్బతింటుంది. మీరు మీ కంపెనీల గురించి ఆలోచించండి. ఎకానమీ గురించి మేము ఆలోచిస్తాం. ఏం చేయమంటారు మీరే చెప్పండి మేడం. ఆ పార్టీకి ఏం చేశారో అదే చేయండి. వాక్కు, మత, విద్య, వ్యాపార, వృత్తి లాంటి ఫండమెంటల్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయాలి. గుణాన్న వచ్చాడు. అయ్యో, లోపలికి రమ్మనకపోయారా? కాఫీ తాగేవారు. దిగిన 10 చోటల్లా కాఫీ తాగితే కడుపు సరిపోద్దని దిగట్లా. ఫ్యాక్టరీలో ఎంతమంది పనిచేస్తుంటారు? 5,000 మంది అండి. నెలకి జీతాలు ఎంత అవుతాయో? దాదాపు 3 కోట్లు. ఆ 3 ఈ అకౌంట్లో వేస్తే నెల నెల వర్కర్లు మేమే సప్లై చేస్తాం. ప్రభుత్వం తీసుకునే ముఖ్యమైన నిర్ణయాల మీద ప్రజాభిప్రాయం సేకరించాలి. లైక్ ప్లెబిసైట్స్. మర్డర్ చేసినా ఆర్భాటంగా చేయాలి. అప్పుడే ఆపోజిషన్ డిఫెన్స్ లో పడుతుంది. రైతుల కోరిక మేరకు 7వ కాంటూర్ వరకు తెల్లేరు ఆక్రమణల్ని రద్దు చేయమని గత ప్రభుత్వం కోర్టు ఆర్డర్ తెచ్చుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయకుండా 3వ కాంటూరు వరకు తెల్లేరును ఆక్రమించి చేపల సాగు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం వివాదాస్పదమైన జీవోను జారీ చేసింది. ఈ జీవోను ఆహ్వానిస్తూ మత్స్యకారులు సంబరాలు చేసుకోగా చుట్టూ ఉన్న రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఆక్రమణలతో మా బతుకులు నాశనం అయిపోయాయని మొత్తుకుంటూ ఉంటే మళ్ళీ కొత్త ఆక్రమణలు అంటారేంటండి? అంటే గవర్నమెంట్ ఇలా చేతుల్లో ఉంది కదా అని ఏం చేసినా చెల్లుద్ది అనుకుంటున్నారేమో. ఈ జీవో బాధిత రైతులుగా ఈ నెల 16న జిల్లా వ్యాప్తంగా బంద్ ప్రకటిస్తున్నాము. అదిరా పరిస్థితి. గవర్నమెంట్ మారడం అంటే పాత కొండలు గూట్లోకి వెళ్ళి కొత్త కొండలు వీధిలోకి వస్తారనమాట.